ఈ వీడియో SSCGD పిల్లల కోసం మాత్రమే. వినండి ఒకసారి. లాంగ్ రన్స్ చేయండి. లాంగ్ రన్ చేస్తే ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. ఎండ్యూరెన్స్ అంటే నథింగ్ బట్ లంగ్ కెపాసిటీ, ఓకేనా, బాడీలో ఉన్న స్ట్రెంగ్త్. ఎండ్యూరెన్స్ కి డెఫినేషన్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ వెయిట్ దట్ వీ క్యాన్ లిఫ్ట్ అండ్ మూవ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. అంటే మన బాడీ వెయిట్ ని మనం మినిమం మనం అనుకున్న టార్గెట్ 10 km 5 km 7 km మన బాడీ వెయిట్ ని మనం మూవ్ చేసేంత క్యాపబిలిటీ మన దగ్గర ఉందా లేదా అనేది తెలపడం కోసమే ఎండ్యూరెన్స్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. మరి ఎండ్యూరెన్స్ పెరగాలంటే లాంగ్ రన్స్ మంచిగా చేయండి. SSCGD పిల్లలందరూ లాంగ్ రన్ చేస్తేనే ఎండ్యూరెన్స్ అనేది మన బాడీలో ఫుల్గా బిల్డప్ అయితే. స్ట్రెంథనింగ్ ఆపకండి, ఫ్లెక్సిబిలిటీ ఆపకండి, వార్మప్స్ ఆపకండి, లాంగ్ రన్స్ అసలుకి ఆపకండి, ఓకేనా. ఇవన్నీ చేస్తూ ఉంటే ఎండ్యూరెన్స్ అనేది మనకు అన్లిమిటెడ్గా పెరుగుతుంది. రైట్ బాయ్స్, నేనేం చెప్పినా 2.5 రైట్, ఓకే. 4 km సరే, 4 km సరిపోద్ది. 2 km కంప్లీటెడ్, ఇంకా 2 km కానీ గుడ్. ఓకే, టీమ్ వర్క్. ఎందుకు ఆగద్దు. మన బాడీ వెయిట్ ని మనం మూవ్ చేసేంత క్యాపబిలిటీ పెంచాలని చెప్పినా అర్థమవుతుందా? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కరెక్ట్ గా చేయండి. 1 step బ్రీత్ ఇన్ 1 step బ్రీత్ అవుట్. మంచి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అర్థమవుతుందా? టీమ్ ఎందుకు మిస్ చేసినాం? టీమ్ తోని రన్ చేస్తేనే సరేనా మనకు రన్నింగ్ మూవ్మెంట్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. పార్ట్నర్ ఉండాలి, పార్ట్నర్ తోటే రన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్ లెగ్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ బ్రీత్ అవుట్, గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్ రన్ చాలా ఇంపార్టెంట్ బాయ్స్.